రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. పెట్టుబడి సాయం కింద ఏడాదికి 15,000 రూపాయలు అందజేసేందుకు కసరత్తును మొదలుపెట్టింది. కానీ పథకం అమల్లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేపట్టబోతోంది. ఇందులో భాగంగా కేవలం పంట సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పడావు పడిన భూములు, వెంచర్లు, ఓపెన్ ల్యాండ్లకు పెట్టుబడి సాయాన్ని కట్ చేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్టుగా సమాచారం. రైతు భరోసా అమలుకు సంబంధించి వెంటనే విధి విధానాలను రూపొందించాలని సీఎం రేవంత్ ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సాగు భూముల విస్తీర్ణాన్ని జిల్లాల వారీగా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా నిధుల సమీకరణ చేపట్టేందుకు సర్కార్ రెడీ అవుతుంది. ఇక 5 ఎకరాల లోపల భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలా, లేక ఎక్కువ సాగు భూమి ఉన్నా వారికి పథకం వర్తిస్తుందా లేదా అనేది త్వరలో తేలనుంది.